అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు ఏయ్యా అంటే ఉప ఎన్నికలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే తెలంగాణ ఉప ఎన్నిక రాబోతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఈరోజు సుప్రీంకోర్టులో ఆ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముట్టకాయలు వేసే సమయం ఏర్పడ్డది. ముట్టకాయలు వేయడానికి సిద్ధంగా ఉంది సుప్రీంకోర్టు అని చెప్పి కీలకంగా మనకు ఒక వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే వాదనలు వినిపిస్తున్నారు. వాళ్ళు కానివ్వండి వీళ్ళు కానివ్వండి వాదనలు వినిపిస్తున్నారు. ఆ వాదనలు ఏంటంటే సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు అనర్హత పిటిషన్పై విచారణ. గత విచారణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం కావాలో స్పష్టంగా చెప్పాలని స్పీకర్ తరపున న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. స్పీకర్ తరపున న్యాయవాది, గవర్నమెంట్ న్యాయవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత టైం కావాలి వాళ్ళు వివరణ ఇవ్వడానికి అని చెప్పి కీలకంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు అయిపోయిన వెంటనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు నమ్ముకున్న ప్రజల్ని మోసం చేసి ఆ పార్టీలు ఫిరాయించిన వాళ్ళకి ఇక మళ్ళీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవడో కూడా పార్టీ మారడానికి అవకాశం ఉండొద్దు. నిజమే అది. ఎందుకంటే ఒక్క సింబల్ మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీలకు పోవడం అనేది నిజంగా జనాల్ని మోసం చేయడమేగా. ఎంత మోసం చేసినట్టు అయితే జనాల్ని. కాబట్టి ఒకసారి ఈ 10 మంది ఎవరయ్యా పేర్లు అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ 10 మంది పేర్లు చెప్పానా? కడియం శ్రీహరి. ఆ 10 మంది పేర్లు చెప్పాయా? వీళ్ళే 10 మంది. వీళ్ళు ఎవరెవరయ్యా ఏందయ్యా అని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫోటోలో ఉన్నారు కదా వీళ్ళే. ఒకసారి చూసుకునే ప్రయత్నం చెప్పన్నా. కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్. ఈయన శ్రీహరి. తెల్లం వెంకట్రావు. తెల్లం వెంకట్రావా? భద్రాచలం. ఒక్క నిమిషం. కడియం శ్రీహరి. ఇప్పుడు ఆల్రెడీ ఈ విచారణ వేగవంతమైంది. ఒకసారి వాళ్ళ పేర్లు చెప్పే ప్రయత్నం చేయండి. ఒకసారి వాళ్ళ పేరు రాసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ పేర్లు చెప్పండి ఒకసారి. కడియం శ్రీహరి. కడియం శ్రీహరి ఎక్కడి నుంచి? స్టేషన్ గన్పూర్. కడియం శ్రీహరి ఒకటి. గన్పూర్. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్. స్టేషన్ గన్పూర్కి ఉప ఎన్నిక రాబోతుందట. రెడీగా ఉంటారు మరి. తెల్లం వెంకట్రావు, భద్రాచలం. తెల్లం వెంకట్రావు భద్రాచలం. తెల్ల వెంకట్రావు భద్రాచలం. దానం నాగేందర్, ఖైరతాబాద్. దానం నాగేందర్, ఖైరతాబాద్. పోచారం శ్రీనివాసరెడ్డి, బన్సువాడ. పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ. ఈయనైతే చాలా సీనియర్ లీడరు. ఆల్రెడీ ఈయన కూడా స్పీకర్గా చేసిండు. గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు. గూడెం మైపాల్ రెడ్డి. గూడెం మైపాల్ రెడ్డి మన కేసీఆర్ ఫోటో పెడతా అని చెప్పిండు, గొడవైంది. మహిపాల్ రెడ్డి. ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్. అబ్బా. ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్. ప్రకాష్ గౌడ్. నెక్స్ట్ సంజయ్ కుమార్. సంజయ్ కుమార్, గత్యాల. జగిత్యాల. ఓకే, సంజయ్ కుమార్, జగిత్యాల సంజయ్ కుమార్. నెక్స్ట్ కత్తి యాదయ్య, కాళే యాదయ్య, చేవెళ్ళ. నెక్స్ట్ కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఓకే. అరకేపూడి ఎమ్మెల్యే. అరకేపూడి కూడానా? గాంధీయా? అరకేపూడి గాంధీ. ఓకే, గాంధీ ఎమ్మెల్యే. ఈ 10 మంది మీద సుప్రీంకోర్టు క్లియర్గా ఈరోజు తెలుస్తుంది ఏం చెప్తుందని. వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఎవడన్నా పార్టీ మారాలంటే చుచ్చు పడాలి. ఎందుకంటే ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఆ పార్టీ గొంతు కోసి, అంటే ఆ పార్టీ అంటే ఆ పార్టీని నమ్ముకొని గెలిపించినటువంటి ప్రజలు వాళ్ళు మోసపోతున్నారు. అది ఎంత అంటే అంత తప్పది. 48 సీట్లు వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 38 పరిమితమైంది. అంటే 10 మంది జంపారు. ఏ పార్టీలో గెలిచినాడైనా ఏ పార్టీలకు వెళ్ళొద్దు. వీళ్ళ మీద క్లియర్గా వీళ్ళ మీద సస్పెన్షన్ వేయడం మాత్రం వేసే అవకాశం ఉంటుంది.
ఇట్ ది సేమ్ టైం వేయకుండా కూడా ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారదాం రెడీగా ఉన్నారు. ఎందుకు తెలుసా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ పెత్తనం ఎక్కువైందంట. వీళ్ళ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు వీళ్ళకి. మరి ఏం పనులు కావట్లేదు. మనం కొంచెం సొమ్ము దోసుకొని పెట్టుకుంటే మరి ఆ సొమ్ముకి సంబంధించి ఆ సొమ్ము లెక్కలు అడుగుతున్నారు. మరి ఎట్లా ఏంది, మన పార్టీలో ఉన్నా కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మన పనులు కానియట్లేదు అని చెప్పి చాలా మంది ఆవేదనకు గురై వాళ్ళు జంప్ అయిదామని చూస్తున్నారు. మరి చూడ్రి సాయంత్రం కల్లా ఎవరైనా జంప్ అయితే గారి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మీకు నో ఛాన్స్ అమ్మా. ఎందుకు లేదంటే నో ఛాన్స్, సుప్రీంకోర్టు ఆల్రెడీ సీరియస్ గా ఉంది. వాళ్ళకి అక్కడ ఎవరైతే వాళ్ళకి సంబంధించి పార్టీలకు సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పింది న్యాయవాదితో చూడండి ఒకసారి క్లియర్ గా. ఇంకో స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించిన సుప్రీంకోర్టు అంట స్పీకర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించిందంట. మీరు చేయబట్టి ఇప్పుడు పాపం ఆ స్పీకర్ తరపు న్యాయవాదికి అక్కడ ముట్టకాయలు పడుతున్నాయి సుప్రీంకోర్టులో. ఇగో ఈ 10 మంది వీళ్ళ 10 మందిని క్లారిటీ చూడరన్నా మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ దొరకరు. తర్వాత వీళ్ళు ఏమైందంటే తర్వాత వీళ్ళు ఎలాగో ఎమ్మెల్యేలుగా ఉండరు కాబట్టి వాళ్ళని ఇప్పుడే చూసే ప్రయత్నం చూస్తే వీళ్ళు ఎమ్మెల్యేలయా. ఈయన కడియం శ్రీహరి, ఈయనకి ఏం తక్కువైందో మరి ఎందుకు పోయిందో అర్థం కాలే. ఈయన పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళే యాదన్న, ప్రకాష్ గౌడు, దానం నాగేందరు, గూడెం మైపాల్ రెడ్డి, వీళ్ళే మనం చెప్పిన తెల్ల వెంకట్రావు, వీళ్ళే పోయింది. 10 మందే పోయారు. మరి ఈ 10 మందికి తీర్పు ఎప్పుడు వెలువడి మరి ఆ ఉప ఎన్నికలకి ఎప్పుడు సిద్ధమవుతారు జనాలని చెప్పి చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్లో కనుక ఒకవేళ కడియం శ్రీహరి గారు క్లియర్గా ఆయన్ని ఒకవేళ ఎమ్మెల్యే పదవి నుంచి తీసేస్తే, సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ తీసుకొచ్చేదని తీసేస్తే తాటికొండ రాజయ్య 50,000 పైచులకు మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది క్లియర్గా. చూడాలి మరి ఈ విచారణ తర్వాత ఏమైంది ఏందనేది కూడా వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి జూబ్లీ టైమ్స్.